కంపేర్ చేయట్లేదు కానీ అంశాన్ని, దాని వెనకున్న రాజకీయం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే లెక్కర విషయంలో, ఆయన తీసుకొచ్చిన బ్రాండ్ల విషయంలో అప్పట్లో పెద్ద ప్రెస్ మీటే పెట్టారు, ఆ సీసాలన్నీ పెట్టుకొని. తర్వాత దానికి సంబంధించి అప్పట్లో జగన్ ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చంద్రబాబు హయాంలో తీసుకొచ్చిన బ్రాండ్లే, అప్పుడే పర్మిషన్స్ ఇచ్చారు, మేమేం తీసుకురాలేదు అని. సేమ్ ఇప్పుడు కూడా ఈ టెండర్ల విషయంలో ఏ డైరీలకైతే నెయ్యి వచ్చిందో జగన్ హయాంలో, వాటికి కూడా చంద్రబాబు గారి హయాంలోనే ఆ టెండర్లు దక్కించుకున్నారు, అప్పుడే పర్మిషన్ ఇచ్చారు అనేది మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అంటే వీళ్ళ ఇది లేకపోయినా, వీళ్ళ హస్తం లేకపోయినా జగన్ మీదో వైసీపీ మీదో బురద జల్లే రాజకీయం అప్పటి నుంచి అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా భరించాల్సి వస్తుంది. అది కంటిన్యూ అవుతుందా? కంపేర్ చేయొచ్చారండి. ఇప్పుడు మనకేమైపోయిందంటే, చదువుకున్నవాడు కొంచెం బ్యాలెన్స్డ్గా ఆలోచిస్తాడు అనుకుంటాం. కానీ ఈ మాస్ దాడి ఎట్లుందంటే, మా నాయకుడు రైటు, మిగతా వాళ్ళందరూ దుర్మార్గులు అనుకునేటటువంటి ఒక విచిత్రమైనటువంటి మానసిక భ్రాంతిలో బ్రతుకుతున్నాం మనం. విచిత్రమైన మానసిక భ్రాంతి. జగన్ హయాంలో అదేది రథదగ్ధమైనా, లేకపోతే ఆ స్వామివారికి సంబంధించినటువంటి శిరస్సు సంబంధించింది అయినా సరే, యాక్షన్ తీసుకోకపోతే రాముల వారిది మాట్లాడినోడు లేడు. అంటే వీళ్ళు ప్రతిపక్షం మాట్లాడుతుంది, వాళ్ళు సమాధానం చెప్పరు. దానికి అదే ఉంటే